ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగిస్తూ ప్రభుత్వం మానసిక ఒత్తిడికి గురి చేస్తోందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆరోపించారు. ఆ ఒత్తిడి తట్టుకోలేకే హెచ్ఎం శ్రీనివాసరావు గుండెపోటుతో మృతి చెందారని అన్నారు. హెచ్ఎం మృతికి నిరసనగా పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయులు నిరసనకు దిగారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్నటువంటి శిక్షణా కార్యక్రమాలను రద్దు చేసి సెలవుల్లో ఈ కార్యక్రమాన్ని ఆయా జిల్లాల్లో లేదా మండల కేంద్రాల్లో నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి డిమాండ్ చేసింది. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయులంతా నిరసన కార్యక్రమాలు చేపట్టి రాస్తారోకో నిర్వహించారు. అనంతరం డిఈఓ కార్యాలయం వద్ద నినాదాలు చేస్తూ అధికారులకు వినతి పత్రాన్ని సంబంధిత అధికారులకు అందజేశారు. అనంతరం డిఈఓ కార్యాలయం వద్ద నినాదాలు చేస్తూ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఈ శిక్షణా కార్యక్రమంలో ఇటీవల ఒకరు మృతి చెందగా గురువారం నాడు గజపతినగరంలో శ్రీనివాసరావు అనే ఉపాధ్యాయుడు ఆకస్మికంగా మృతి చెందడం బాధాకరమైన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను నేటి కూటమి ప్రభుత్వం అమలు చేయడం విడ్డూరంగా ఉందని, ఈ చర్యలను కొనసాగించకుండా ఇటువంటి శిక్షణా కార్యక్రమాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన ఉపాధ్యాయులకు ₹1,00,00,000 వంతున వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. వారి ఆరోగ్య పరిస్థితి బాగాలేదని వేడుకున్నప్పటికీ వారికి శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేశారన్నారు. ఉపాధ్యాయుడు మృతికి గల కారణాలను వెలికితీసి అందుకు బాధ్యులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఒత్తిడితో నలిగిపోతున్న ఉపాధ్యాయులకు న్యాయం చేస్తామని, వారికి ఎటువంటి ఇబ్బందులు కలుగజేయకుండా విద్యాబోధనకే పరిమితం చేస్తామని కూటమి ప్రభుత్వంలో ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారని, అయితే ప్రపంచ బ్యాంకు అప్పుల కోసం గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను నేటి ప్రభుత్వం అమలు చేసే పరిస్థితి కనిపిస్తోందన్నారు. ఇటువంటి కార్యక్రమాలను వెంటనే రద్దు చేసి ఉపాధ్యాయ వర్గాల్లో ఆనందం నింపాలని వారు కోరారు.